చెప్పండి, ఇప్పుడు విజయవాడ తూర్పులో పోటీ ఎలా ఉంది? వైసీపీకి టీడీపీకి ఎవరు అధికారంలోకి వచ్చారు? తెలుగుదేశం గద్దెరా మోహన్ గారు వస్తారనుకుంటున్నాయి. ఎందుకని? తడు చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారితో ఒక తడు చూసాం కదా, జగన్ గారు ఈ తడు ఈయన చూద్దామని. అది ఫస్ట్ 2014లో ఏనేగా గెలిచింది, గద్ద రామ్మోహన్ గారేగా. అప్పుడు ఏం చేశాడు? ఆయన చేసిన కనపడవు, ఆయన చేసిన పనులు కనపడవు. చూసేవాళ్ళకి తెలిసింది కానీ ఏమని తెలియదు కదా. చేసాడు అయితే మరి చెప్పకూడదు, కానీ ఆయన చేసినవి ఆయనకి తెలుసు, నాకు తెలుసు. చెప్పు మరి, ప్రజలకు తెలియాలిగా. ప్రజలకంటే ప్రజలకు తెలియాలి కదా, చెప్పండి. వైసీపీ తరఫున అవినాష్ గారు ఉన్నారు, టీడీపీ తరఫున గద్ద రామ్మోహన్ గారు. వైసీపీ తరఫున అవినాష్ గారు నేను రిటైనింగ్ వాళ్ళు కట్టించాను, ఇలాంటివి డెవలప్ చేశాను అని చెప్తున్నాడు. మరి గద్ద రామ్మోహన్ గారు ఏం చేశారు చెప్పండి? గద్ద రామ్మోహన్ గారు రోడ్లు వేసాడు, వైఎస్ఆర్ పార్టీ రోడ్లు ఇలా లైట్లు వేసారు. ఇప్పుడు ఏ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏ రోడ్డు వేసారో చెప్పండి? ఎక్కడ లేదు కదా. ఆయన అభివృద్ధి చేశాడు, పోయిన రోడ్లు వేసాడు. రోడ్లు వేసారు, లైట్లు వేసారు. ఈ ప్రభుత్వంలో ఏ రోడ్లు ఇలా మధ్య రేట్లు మట్టి ప్రతి పెంచేసాడు, జనాలు నాడే పని పెట్టాడు. అది థ్యాంక్స్ సార్. మొత్తానికైతే మీకైతే రోడ్లు వేసారని అంటున్నారు. చెప్పండి సార్, మరి 2014లో ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ గారు చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో ఒక బ్రిడ్జి ఫ్లైఓవర్ కట్టాడు. ఇది కేసీఆర్ నాని ఎంపీగా ఉండగా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2019లో వచ్చిన తర్వాత యువతల ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేసి ఓపెన్ చేసింది కూడా ఆయనే, బెంజీ సర్కిల్ దగ్గర. రెండోది కనకదుర్గ ఫ్లైఓవర్, అది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అయ్యింది. ఔటర్ రింగ్ రోడ్డు, అది కూడా కాకాంత వరకు వచ్చి ఆగిపోయింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి చేసి వర్క్ చేసి అట్లా ఆపారు. సో ఇది చేశాడు సార్. మరి మీరు చెప్పండి, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు మా ప్రభుత్వం ఇది జరిగింది అని చెప్పి ఆయన చెప్తున్నాడు, మీరు చెప్పండి. రెడ్డింగ్ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభోత్సవం చేస్తే 14లో ఈ 200 మీటర్లే చేశాడు. అది దాన్ని మళ్ళీ 2 కిలోమీటర్ల 3 కిలోమీటర్లు కూడా అవినాషే దాన్ని మినిస్టర్ని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా ఉండి, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే గద్దె రాము, ఇప్పుడు కూడా గద్దె రామనే కదా. ఇప్పుడు ఇన్ఛార్జి ఉండగా అభివృద్ధి కార్యక్రమం చేసింది, కృష్ణలంక గుండిగా చేసింది ఆయనే. సో మరి ఇప్పుడు చెప్పండి సార్, మీరు రోడ్లు వేసారు అని అంటున్నారు కదా. సో మరి ఆయనేమో మేమే ఇది చేసామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. చెప్పచ్చు, మీరు చెప్పండి, తప్పులే చెప్పండి. ఆయన చెప్పండి, మామూలుగా మీరు చెప్పండి, రోడ్లు వేసారు అన్నారు కదా, కొన్ని ప్రోగ్రామ్ చెప్పండి. థ్యాంక్ యూ.